తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్మికులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా జగన్నాథపురంలో కాకినాడ పోర్టు స్టీల్ బార్జెస్, డీప్ వాటర్ పోర్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికుల కార్యాలయ ఆవరణలో కార్మికులకు బోనస్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు కోసం అధికారంలో ఉన్నా లేకున్నా తను నిరంతరం కృషి చేస్తానన్నారు. అనంతరం కార్మికులకు పండుగ బోనస్ పంపిణీ చేశారు. ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా కాకినాడ ప్రజలతో పాటు సుఖ సంతోషంతో ఆరోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో వారి వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరికలు కోరుకున్నారో కోరికలన్నీ జరగాలని కోరుకుంటూ, అదే సంక్రాంతి సందర్భంగా ఏదైతే మన పాడి పంటలన్నీ కూడా పుష్కలంగా పండాలి, అదేవిధంగా పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. ఏదైతే ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈరోజు నిరుద్యోగంతో ఉన్నట్టు యువతకు అంతకు ఉద్యోగ అవకాశాలు కూడా రావాలి. ఆ విధంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఇప్పుడు హెచ్ఎంఎస్ కార్మికులకి ఈరోజు పండుగ సందర్భంగా బోనస్లు ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున బోనస్ ఇవ్వడం జరిగింది. 1494 మంది ఇందులో పనిచేస్తారు. ఇంకా వివిధ శాఖలు ఉన్నాయి. తోకోళ్ళని, లక్ష్మి అని, వినాయక్ అని, ఇలాగ చాలామంది ఉన్నారు కార్మికులు. హెచ్ఎంఎస్ కార్మికులకి ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కార్మికులు అదే ఇండస్ట్రియలిస్టులు అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అభివృద్ధితో ముందుకెళ్తుంది. ఈ రోజున చూస్తున్నారు. మీ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రియలిస్టులకి అందరికీ వ్యాపారస్తులకు ఒక నమ్మకం కలిగింది. అందరూ వస్తున్నారు, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అదేవిధంగా ప్రజల్లో ఒక నమ్మకం అభివృద్ధి జరుగుతుందని. ఆ నమ్మకం అంతా ఈరోజు భగవంతుడు అన్ని విధాలు కూడా సహకరించి ఒక పక్కన అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, ఇదేవిధంగా కార్మికులు అభివృద్ధి చెందాలి, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకెళ్తుంది. అందులో భాగంగా కాకినాడ సిటీలో ఏదైతే ఈరోజు మన అభివృద్ధి విషయంలో కానీ, అదేవిధంగా చూసుకున్నట్టయితే రేపు జరగబోయే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా పారిశ్రామిక కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెంది కాకినాడ స్మార్ట్ సిటీ, ఆగిపోయిన స్మార్ట్ సిటీ కూడా మళ్ళీ స్మార్ట్ సిటీగా చేసుకుని కాకినాడ ప్రజలకి. నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో నెల్లూరులోని రామలింగాపురంలోని గోదాము, యనమడుగులోని ఓ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. 2 ప్రాంతాల్లో 2.21 కోట్లకు పైగా విలువైన నకిలీ సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన కమల్ తివారీ అనే వ్యక్తి సిగరెట్ల వ్యాపారం చేస్తున్నారు. బాలాజీనగర్ కు చెందిన జగదీష్ అతని వద్ద మేనేజర్గా పనిచేస్తున్నారు. కమల్ తివారీ బీహార్తో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రముఖ బ్రాండ్లను పోలి ఉండే నకిలీ సిగరెట్లను నెల్లూరుకు దిగుమతి చేస్తున్నారు. మేనేజర్ జగదీష్ వాటిని జిల్లాలోని బడ్డీ కొట్లు, సిగరెట్ విక్రయ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. దీనిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో దాడులు చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారు అయినటువంటి శ్రీ పిఆర్ రాజేంద్ర కుమార్ గారి ఆదేశాల ప్రకారం, సార్కి రాబడిన సమాచారం ప్రకారం నెల్లూరు టౌన్లో ముఖ్యంగా 2 ప్రాంతాలలో ఇల్లీగల్ అంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా తయారు చేసినటువంటి సిగరెట్లు నిల్వలు ఉన్నాయని సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం ప్రకారం మేము నైట్ 2 టీంలని ఫామ్ చేసుకొని మార్నింగ్ ఆకస్మికంగా 9:30-10 గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది 2 ప్రాంతాల్లో. ఒక ప్రాంతం వచ్చి ఇనమడుగు సెంటర్లో గటి పార్సల్ సర్వీసెస్ అని ఉంది. ఆ పార్సల్ సర్వీసెస్లో ఒక టీము సుబాని గారు, సిఐ గారు ఆధ్వర్యంలో ఒక టీం చెకింగ్ జరుగుతూ ఉంది. ఆ గటి పార్సల్ సర్వీసెస్లో 100 కార్టూన్ బాక్సెస్ సంబంధించి సుమారు 1,20,000 సిగరెట్ ప్యాకెట్స్ దొరికాయి. వాటి విలువ సుమారు 48 లక్షల రూపాయల దాకా ఉంటుంది. రెండో గోడాం వచ్చి రామలింగాపురం దగ్గరలో బ్రిడ్జి దగ్గరలో ఉన్నటువంటి ఒక గోడాం నందు దాదాపు 324 కార్టూన్ బాక్సెస్, 3,67,000 సిగరెట్ ప్యాకెట్స్, వాటి విలువ 1,60,000 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ 2 ప్రాంతాల్లో ఉన్న వాల్యూని లెక్కేస్తే 2,15 లక్షల రూపాయల దాకా ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి సిగరెట్ ప్యాకెట్లు కానీ, ఇంపోర్టెడ్ సిగరెట్ ప్యాకెట్లు కానీ దొరికాయి. వీటిని తదుపరి చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇల్లీగల్ అనేది ఎందుకంటున్నామంటే ఇప్పుడు ఐటీసీ కంపెనీ ఉంది ఉదాహరణకి.
అది అన్ని అనుమతులతో తయారు చేస్తూ ఉన్నారు. వాటి నికోటిన్ పర్సంటేజ్ ఎంత ఉండాలా, సిగరెట్ తయారీ విధానం మొత్తం కూడా ప్రభుత్వం యొక్క నిఘాలో ఉంటుంది. ప్రభుత్వం వారు ప్రతిసారి చెకింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వారు తయారు చేసిన ప్రతి ప్యాకెట్ కూడా గవర్నమెంట్ వారికి సమాచారం ఇవ్వాలి. దానివల్ల ప్రభుత్వం వారికి ఒక సిగరెట్ మీద 15 రూపాయల నుంచి 25 రూపాయల మధ్యలో ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం వారికి ఇన్కమ్ వస్తుంది. అదే ఇప్పుడు మనం పట్టుకున్నటువంటి 2,15,00,000 సంబంధించిన సరుకుకి ఎటువంటి ట్యాక్సులు కానీ ఎటువంటి పర్మిషన్లు కానీ లేకుండా దొంగచాటుగా ఇల్లీగల్గా తయారు చేయడం వలన ప్రభుత్వం వారికి ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండదు. తిరుపతి జిల్లా గూడూరు గ్రామదేవత శ్రీ తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నుండి అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామోత్సవం సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలు వేసిన భోగి మంటల మీదుగా అమ్మవారి గ్రామోత్సవం పట్టణ పరిధిలో ప్రధాన మార్గాల మీదుగా కనుల పండుగగా సాగింది. పట్టణ ప్రజలు విశేష సంఖ్యలో గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది వంతెన పనుల్లో జాప్యం జరిగిందని ఎమ్మెల్యే బేబీ నాయన విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు బాగు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాడంగి, తెర్లాం, బొబ్బిలి మండలాల రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడి పెరగడంతో రోడ్లు పాడైపోయాయని చెప్పారు. రోడ్లు నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి, ఇతర నియోజకవర్గాల్లో బొబ్బిలి రాజకుటుంబాన్ని అభిమానించే ప్రజలకి, శ్రేయోభిలాషులకి, సహచర నాయకులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి, భోగి మరియు కనుమ శుభాకాంక్షలు. ఈ పండగ సందర్భంగా ఒకసారి మీ అందరితో మాట్లాడి, పండగకి వివిధ ప్రాంతాల నుంచి, మన నియోజకవర్గానికి వివిధ ప్రాంతాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడాను అందరూ చుట్టడానికి మన నియోజకవర్గం వస్తారు. కాబట్టి ఒక క్లారిటీ, బొబ్బిలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి ఒక క్లారిటీ ఉండాలనేటువంటి విషయంతో, ఒక సంకల్పంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్ల పరిస్థితి ఏదైతే ఉందో మన నియోజకవర్గంలో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో మంజూరు చేసినటువంటి పారాది బ్రిడ్జ్ గత ప్రభుత్వానికి పూర్తిగా ప్రయారిటీ కాకపోవడం వల్ల పనులు అతి ఘోరంగా జాప్యం జరగడం వలన జిల్లా తాలూకు ట్రాఫిక్, మన్యం జిల్లా మరియు విజయనగరం జిల్లా తాలూకు లోడు బ్రంట్ బొబ్బిలి నియోజకవర్గ రోడ్లు భరించాయి. అటు శ్రీకాకుళం నుంచి రాజాం నుంచి వచ్చినటువంటి రోడ్డు అవనివ్వండి, రోడ్డు మన తెల్లాం బొబ్బిలి రోడ్డు అవనివ్వండి, ఆకులకట్ రోడ్డు అవనివ్వండి, ట్రాఫిక్ డైవర్షన్ వల్ల, హెవీ లారీలు డైవర్షన్ వల్ల మేజర్ మన బొబ్బిలి నియోజకవర్గం రోడ్లే డ్యామేజ్ అయ్యాయి. నియోజకవర్గంలోని ముఖ్యంగా బొబ్బిలి పట్టణం. ఎవరో బాధ్యులని, నేను నా బాధ్యత నుంచి నేను వెనకాడే సమస్య లేదు. అతి త్వరలోనే బొబ్బిలి తెల్లాం రోడ్డుకి, అదేవిధంగా మన పినపెంకి ఆకులకట్ రోడ్డుకి ప్రతిపాదనలు పంపించడమే కాకుండా గవర్నమెంట్ దృష్టిలో హై ప్రయారిటీలో ఉందని మీకు తెలియజేసుకుంటూ అతి త్వరలోనే ఆ 2 రోడ్లు కూడా నిధులు మంజూరవుతాయని మీకు అందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటాం. మన బొబ్బిలి పట్టణానికి సంబంధించి ఏదైతే మన కాలేజ్ రోడ్డు పూల్బాగ్ మీదుగా బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో, తెంట్లక్ష్మణ్ గారు బుడా చైర్మన్గా వారు కొంత నిధులు కేటాయించడం జరిగింది. ఎంపీ ల్యాడ్స్ తెస్తున్నాం. ఉన్నటువంటి అవైలబుల్ ఫండ్స్ అన్నిటితో కూడాను తప్పకుండా రిపేర్స్, పర్మనెంట్ వర్క్ 2 కూడా చేపట్టడం జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఒళ్ళు ఉంచుకొని ఇక్కడ పని చేయగలిగితేనే, అవినీతికి తావు లేకుండా పని చేయగలిగితేనే బొబ్బిలి నియోజకవర్గంలో మీకు స్థానం ఉంటుందన్న విషయాన్ని ఎవరైతే ఆ వైఖరితో ఉన్నారో ఆ అధికారులకి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరోసారి ప్రతి ఒక్కరికి పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తాం. రాష్ట్రం త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతుందన్న సీఎం చంద్రబాబు. అబ్బురపరుస్తున్న ఎన్టీఆర్ విగ్రహం. ఐరన్ స్క్రాప్ తో తయారు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
అరకొర నిధులు విడుదల చేస్తూ సంక్రాంతి కానుగ్గా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. వైసీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు నలమరు చంద్రశేఖర్ రెడ్డి ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.